హాయ్ అండి, నమస్తే. సొరకాయతో ఒకసారి ఇలా కర్రీ చేయండి. దోశలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి ఆవాలు, కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టమోటాని సన్నగా కట్ చేసి అది కూడా వేసుకొని కొద్దిగా మెత్తపడిన తర్వాత పసుపు వేసుకున్నాక ఇప్పుడు సొరకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి మగ్గించుకున్నాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి, కొబ్బరి, జీలకర్ర, మిరియాలు, గసాలు, ధనియాలు, సోంపు, కొద్దిగా కారం, చెక్క మొగ్గ, కొత్తిమీర వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు సొరకాయలు మగ్గుంటాయి కదండి, ఇప్పుడు అందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి సొరకాయ ముక్కలు ఉడికించుకున్నాక ఇప్పుడు మిక్సీ పట్టిన పేస్ట్ని కూడా అందులో వేసుకొని మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఉప్పు సరిపోతే ఇక్కడ ఉప్పు కూడా వేసుకోవచ్చండి. దీన్ని బాగా చిక్కబడిన తర్వాత దింపుకుంటే సొరకాయ కర్రీ రెడీ అవుతుంది.